ఏమైనా చెప్పండి సార్, భారతదేశంలో ఈ కుల వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి ఉంది, ఇది ఇప్పట్లో పోదు. మనకు బీసీలకు మేము ఉన్నతి కల్పిస్తున్నాం, బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అంటారే కానీ నాకు తెలిసి అది మాటల వరకే, చేతల్లో ఉండదు. నేను జగనన్న గారు నాకు దేవుడిలాగా భావిస్తాను ఎప్పటికి కూడా, ఎందుకంటే నాకు అవకాశం కల్పించారు. నేను ఒక సంఘ నాయకుడిగా, అంటే కుల సంఘాల్లో తిరిగాను, బీసీ సంఘాలు, చేనేత సంఘాల్లో తిరిగాను, అట్లా 5-6 సంవత్సరాలు పనిచేశాను. అది చూసి నాకు ముఖ్యమంత్రి జగనన్న గారు అవకాశం కల్పించి ఎంపీని చేశారు, దానికి ధన్యవాదాలు. సో ఎంపీగా నేను ఏం చేశాను, నేను ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో చేయాలనుకున్నా 10% కూడా చేయలేకపోయాను. ఎందుకంటే మనకు సపోర్ట్ లేదు, సపోర్ట్ సిస్టమ్ అటువంటి వ్యవస్థ లేదు. సో ఎంపీలు మీకెందుకు, మీరు ప్రశాంతంగా ఉండండి, అన్ని ఎమ్మెల్యేలు చేసుకుంటారు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఎమ్మెల్యేలకు చెప్పండి, వాళ్ళు వచ్చి నాకు చెప్తానన్నారు. సో మేము మాకు ఎన్నో గ్రీవెన్సెస్ వస్తాయి, నేను కూర్చుంటే రోజు 50 మంది వస్తారు గ్రీవెన్సెస్ తీసుకొని. నేను కనీసం ఒక 10-20 కూడా నేను అవి సాల్వ్ చేయలేకపోతే మరి వాట్ ఈస్ మై రోల్? ఒక ఎంపీగా నేను ఏం చేయాలి? సరే పార్లమెంట్ అంటే సీఎం గారు చెప్పింది ఏంటంటే 2 పవర్ సెంటర్స్ ఏర్పడతాయి, ఎమ్మెల్యే అండ్ ఎంపీ వర్గాలు ఏర్పడతాయి, అలా మంచిది కాదు, మీరు ఏమన్నా కూడా ఎమ్మెల్యే ద్వారా రండి, నేను మీకు తప్పకుండా ఎమ్మెల్యే ద్వారా చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా చాలా చెప్పాము. నేను ఒక సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగా ప్రధానంగా నేను కాన్సన్ట్రేట్ చేసింది వాటర్, వలస లాగాలి, నా కర్నూలు ప్రాంతంలో వలస లాగాలి, ఆత్మహత్య లాగాలి. మేము కూడా కనీసం 2 సార్లు పంటలు పండించుకోవాలి, ఇప్పుడు ఒకసారి పంటలు పండించుకోవడానికి మాకు వీలు లేదు. సో నీటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. అన్ఎంప్లాయ్మెంట్ అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్, వలసలు ఉన్నాయి, అది ఆగాలి. ఈ 2 చేస్తే నా జీవితం ధన్యమవుతుంది. నేను 3వది బాగా గట్టిగా కృషి చేసింది 4 సంవత్సరాలు ఏంటంటే కర్నూలు నుంచి బళ్ళారికి నేషనల్ హైవే. సో ఇక్కడి నుంచి ఫైల్ తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మంత్రి దగ్గర వరకు తీసుకెళ్ళాం. అది మరీ క్యాబినెట్లో పోవాలంటే మాత్రం నా చేత కాదని, అది పార్టీ పెద్దలు అక్కడ పెద్దలతో మాట్లాడి చేస్తే తప్పకుండా మాకు నేషనల్ హైవే వస్తుంది. ఒకసారి మాకు కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే వస్తే డెఫినెట్గా మా బ్రతుకులు బాగుపడతాయి. ఇప్పుడు నేను శాశ్వతం కాదు, నా కుర్చీ శాశ్వతం కాదు. నేను వెళ్ళిపోయేంత లోపల మా ప్రాంతానికి ఏమైనా చేయాలంటే నాకు అనిపించింది నీళ్లు, నేషనల్ హైవే అండ్ రైల్వేస్ బాగా. సో నేను 3 స్పియర్స్లో కూడా పనిచేశాను, రైల్వేస్, నేషనల్ హైవేస్ అండ్ వాటర్ అండ్ మెడికల్. నేను డాక్టర్గా ఉండి మెడికల్ కూడా చాలా ట్రై చేశాను. గత 15 to 20 years నుంచి ట్రై చేస్తున్నారు కర్నూలు మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ సీట్స్ కొరకు. నేను వచ్చిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత 7 సూపర్ స్పెషాలిటీ సీట్స్ అక్కడ తేగలిగాను. తెలుగు రాష్ట్రాల్లో ఏ మెడికల్ కాలేజీలో కూడా ఒకే సంవత్సరం 7 రకాల సూపర్ స్పెషాలిటీ సీట్స్ వచ్చింది లేదు. నేను తేగలిగాను ఎందుకంటే నాకు ఇండియన్ డెప్త్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ తెలుసు. ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా నేను ఢిల్లీకి తిరిగి ఆ ఇన్స్పెక్షన్ టీమ్ని తీసుకొచ్చేసి ఫస్ట్ నేనున్నప్పుడే నా టెన్యూర్ లోపలనే ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కర్నూలులో జరిగింది, నా టెన్యూర్లోనే జరిగింది. సో అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఇట్లా చాలా చేశాను, నా పరిధిలో ఉన్నంత వరకు చేశాను. ఇంకా ఇప్పుడు నీటి సమస్య కానివ్వండి, వలసలు తగ్గించాలంటే అది ఒక ఎంపీ చేసేది కాదు. ఒక మెడికల్ కాలేజీలో సీట్లు అయితే ఒక ఎంపీ చేయగలుగుతాడు, కానీ వలస లాగాలంటే పెద్దలు చేయాల్సిందే, ముఖ్యమంత్రి గారు చేయాలి, లేకపోతే తగిన మంత్రివర్గం ఏదో చేయాలి. నేను తీసుకెళ్ళాను, ఒకసారి పెద్ద లిస్టు కూడా రాసి ఇచ్చాను. అన్న ఇంకొకసారి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అన్న, అపాయింట్మెంట్ ఇవ్వండి అన్నాను. అన్న ఎందుకు కష్టపడతావు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అన్నారు. సో నేను ఇంకా వచ్చినప్పుడంతా కూడా 5-10 పాయింట్లతో మెమరాండం ఇస్తూ వచ్చాను. నేను వ్యక్తిగతంగా కలిసింది 2 times కలిశాను, 5 years 2 times కలిశాను. ఒకసారి మా పార్లమెంట్ నా ప్రత్యర్థి ఒక అహ్మద్ అని ఉన్నారు కాంగ్రెస్లో, ఆయన మా పార్టీలో చేరినప్పుడు నన్ను పిలిచారు. సో 3 సార్లు నేను సీఎం గారి పేషీలో కలిశాను, సీఎం గారి రూమ్లో కలిశాను. నేను ప్రయత్నం చేశాను. నేను గత 4 days నుంచి ప్రయత్నం చేస్తున్నాను. 4 days నుంచి అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం కాబట్టి నాకు నేను ప్రశ్నించుకున్న తర్వాత దేవుడితో కూడా ప్రశాంతంగా ఆలోచన చేయాలి, నేను చేస్తున్న కరెక్టా రాంగ్ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. సో గత 4 రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఫోన్స్కి స్పందన లేదు, మెసేజెస్ పెట్టాను, స్పందన లేదు. మరి నేను అక్కడ పోయి పడిగాపులు కాసి వాళ్ళకి ఎవరికి వాళ్ళ లెటర్ అంటే ఒక సిస్టమ్. ఇప్పుడు నేను సైన్ చేసి పార్టీలోకి వచ్చింటే రిజైన్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, అటువంటి సిస్టమ్ నాకు కనిపించలేదు ఎక్కడ కూడా. ఇప్పటివరకైతే పలానా పార్టీ ఏం లేదండి. నేను ఒక మేధావిగా, ఒక మంచి ఫ్లరిషింగ్ డాక్టర్గా ఎందుకు వచ్చానంటే ప్రజాక్షేత్రంలో నుండి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను.
తప్పకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను. నాకు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్గా నాకు పేరున్నది. ఒక డాక్టర్గా నేను జీవితంగా గడపచ్చు. లేదంటే నేను చేనేత సంఘాల్లో తిరిగాను, బీసీ సంఘాల్లో తిరిగాను, సామాజిక సేవలు చేస్తూ గడిపాను. అది కూడా నాకు మంచి క్షేత్రం, అందులో కూడా నేను సేవలు చేస్తాను. మరి నా ఫాలోవర్స్, నా బంధువర్గం, నా స్నేహితులందరినీ కలిసి వాళ్ళు సలహా ఇస్తే, అంటే అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని సేవలు, మీ నుంచి సేవలు పొందాలనుకుంటున్నారు కాబట్టి మరో రాజకీయ పార్టీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఏమైనా చేసే అవకాశం ఉంది? నేను ఇప్పటివరకు అయితే ఏ పార్టీలో చేయాలని చెప్పి నేను అనుకోలేదు మేడం. నేను డిసిషన్ తీసుకుంది ఈరోజు మార్నింగే, దృఢ నిశ్చయం తీసుకుంది ఈరోజు మార్నింగే. నేను తప్పకుండా కర్నూలుకి వెళ్తాను. వెళ్ళి నా స్నేహితులతో, నా దృక్పథం, నా వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను తీసుకుంటాను. ఐ థింక్ ఐ నీడ్ టు కంటిన్యూ ఫర్ 10 to 20 more years in పబ్లిక్ లైఫ్. ఐ వాంట్ టు యూజ్ మై నాలెడ్జ్ ఫర్ పబ్లిక్. ఇంకా కృషి చేస్తున్నాను. నాకు తెలిసి అందరికీ అలాగే ఉంటుంది. ఎంపీస్ అంటే మీరు మీ ప్రోటోకాల్ మీరు చూసుకోండి. ఎమ్మెల్యేలు మీరు ఇంటర్ఫియర్ కావద్దని 2 పవర్ సెంటర్స్ అవుతాయని చెప్పి మాకు డే 1లోనే చెప్పారు. సో సార్, అది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు 5-6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మనం సమానంగా ఎప్పటికైనా వాళ్ళు 5 years లో మీ ప్రాంత ప్రజలకి 10% మాత్రమే చేయగలిగాను, 90% చేయలేకపోయాను అన్నారు. ఆ 90% చేయడానికి మరో పార్టీ ద్వారా ఏమైనా చేస్తారు? నేను ఇంతవరకు డిసైడ్ చేయలేదు మేడం. ఇది ఒక ఎంపీగా గెలవడం అన్నది ఒక సింగిల్ వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. మా సామాజిక వర్గం కానివ్వండి, బీసీ సామాజిక వర్గాలు అందరితో చర్చించి, అందరూ అన్నా నువ్వు నీ సేవలు అవసరం, నేను ముందుకు వెళ్ళండి, మీకు తోడుగా ఉంటామంటే తప్పకుండా నేను మరి ఎలక్ట్రల్ నాకు కాంటాక్ట్ ఉన్నది విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అండ్ కేఎన్ఆర్ గారు, సీఎం గారి దగ్గర ఉంటారు. ప్రాతినిధ్యం ఉన్నది, లేదని కాదు. ప్రాతినిధ్యానికి ఒక అర్థం ఉండాలి. అంటే ఇప్పుడు మా దగ్గరికి ప్రజలు వస్తారు, ప్రజల సమస్యలు తీర్చేందుకు మాకు అవకాశం ఉండాలి. నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ డెవలప్మెంట్. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలి. నేను పరివిలు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆ పరివిలు నేను చేయాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ఇప్పుడు సచివాలయాల్లోనే వాళ్ళు చేసుకుంటారు, అవి నేనేం ఇన్వాల్వ్ అవసరం లేదు. కానీ డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసే అవకాశం నాకు రాలేదు. నేను ప్రయత్నం చేశాను, అందుబాటులోకి రాలేదు. ఒక 4 days బ్యాక్ విజయసాయి రెడ్డి గారికి అడిగాను, అన్న నేను ఇంటర్వ్యూ ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి, వస్తానన్నారు. నేను మీకు త్వరలో చెప్తానులే అన్నారు సార్. మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదు. మరి ఇక్కడికి వచ్చాను, యాక్చువల్ కలవడానికి వచ్చాను. ఇక్కడ మార్నింగ్ ఫోన్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా సరే 4 days నుంచి చాలా ఇంకా మనం మనసులో ఉన్నది బయట పెట్టడం నా ధర్మం. అంటే సొసైటీకి తెలియజేయాలి. ఇప్పుడు నేను ఇండివిజువల్ వ్యక్తిని కాదు, ప్రజల మనిషిని కాబట్టి ప్రజలకు తెలియజేయడం నా ధర్మం కాబట్టి మీకు తెలియజేస్తాను. మేము అటువంటి మీటింగ్ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, చేయడానికి కూడా పార్టీ ఒప్పుకోదు. ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలతోనూ ఆ స్థాయి వ్యక్తులతో కూడా మాట్లాడి అసలు ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి ఎటువంటి సౌకర్యాలు కావాలనేది కూడా మినిమం ఎంపీ స్థాయి వ్యక్తితో కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే ఏంటంటారు? అది మీరు అసెస్ చేసుకోవాలి మేడం. నేను ఉన్న వాస్తవం మీకు చెప్పాను. నేను ఐఎమ్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్. నాకు వ్యక్తిగత ఉపయోగాలు ఏమి లేవు. 1-2 చిన్నవి చేసుకొని వచ్చాము, కానీ నేను దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అంటే మినిమం మీద తెలిసి చర్చ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా సార్? ఎంపీ స్థాయి కాబట్టి మినిమం మీద పిలిచి ఆ ప్రాంతానికి ఇలాంటి సౌకర్యాలు కావాలి, ఉన్నాయా, ఎంతవరకు జరుగుతున్నాయి, సో రోడ్లు సరిగ్గా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమి అవసరాలు ఉన్నాయి అనేది మినిమం కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మిమ్మల్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అలాంటిది మీరే జగన్ గారితో మాట్లాడడానికి 10 సార్లు ప్రయత్నించినప్పటికీ ఈ 5 నెలల్లో 2 సార్లు మాత్రమే కలవడం అనేది అది ఎంతవరకు చూడొచ్చు అంటారు? అది మీరు డిసైడ్ చేయాలి, లేకపోతే ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సిస్టమ్ ఇంతకంటే ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటే చేసుకుంటారు వాళ్ళు కూడా. నేనైతే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కొరకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు బాగున్నాయంటారు. కర్నూలుకు 2 కళ్ళు ఏంటి, ఒకటి నంద్యాల డివిజన్, ఒకటి కర్నూలు డివిజన్. కర్నూలు యునైటెడ్ కర్నూలు గురించి మాట్లాడుతున్నాను.
ఒక కన్ను నవ్వుతుంటుంది, ఒక కన్ను ఏడుస్తుంటుంది. ఏడ్చే కన్ను ఏంటంటే పడమర ప్రాంతం, అంటే కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో మాకు తుంగభద్ర నది బాగా ఉన్నది, మాకు మంత్రాలయంలో స్టార్ట్ అయిపోయి ఇక్కడ కింద కృష్ణాలో కలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 50 టీఎంసీ వాటర్ వెళ్తుంది. అంటే 50 టీఎంసీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? కర్నూలు ప్రాంతంలో పడిన వర్షాలదే. ఆ 50 టీఎంసీలు మేము కనీసం 1-2 టీఎంసీ కూడా వాడుకోలేకపోతున్నాం. మేము టీఎంసీ వాడుకోవాలి, వాటర్ వాడుకోవాలంటే మాకు స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి. స్టోరేజ్ కెపాసిటీ ఉంటే ఒక పంట కాదు 3 పంటలు కూడా పండించుకునే అవకాశం ఉంది. మేము కళ్ళెదురుగా నీళ్లు చూస్తూ కూడా మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. సో దీనికి మాకు ఆర్డీఎస్ వేదవతి స్కీమ్స్ ప్రపోజ్ పెట్టారు, జీవోస్ ఇష్యూ అయినాయి. అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే ఉంది. కనీసం సీఎం బీసీ ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వలేనప్పుడు ఈ సామాజిక బస్ యాత్ర ఇవన్నీ కూడా దానికి అర్థం ఉందంటారు. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు, మరి మేము ఇంపార్టెంట్ కాదనుకున్నారేమో మాకు అపాయింట్మెంట్ రాలేదు. అంటే మీరు కూడా ఇంక్లూడింగ్ బీసీ కదా, దాంట్లోనే కదా మీరు include కదా. అలాంటి మీకు ఒకరికి ఎంపీలో పార్లమెంట్ గారికి మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనప్పుడు ఆ సామాజిక బస్ యాత్ర ఇది అర్థం ఉంది. నేను మొదట్లోనే మీకు చెప్పాను, మాకు పెద్ద పీట వేశారు, పీట మీదనే కూర్చోబెట్టారు. సో లేచి పని చేయాలి, మేము పీట మీద కూర్చోవటం కాదు కదా మేము వచ్చింది. పని చేయాలంటే పబ్లిక్ గ్రీవెన్సెస్కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే కెపాసిటీ మాకు లేదు. ఆ కెపాసిటీ మేము తెచ్చుకునేది కాదు, మాకు ఒకరు ఇవ్వాలి. ఎందుకంటే ఒక పార్టీ అంటే పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళ కట్టుబాట్లు, కొన్ని హద్దులు ఉంటాయి మాకు. ఆ హద్దుల్లో మేము పని చేయాలి. పని చేయడానికి అవకాశం లేదు, అధికారం లేదు. అధికారం లేదు. ఏదో మేము రిక్వెస్ట్ చేసుకుని లోకల్గా అధికారులకు అడిగి, ఆఫీసర్స్కి అడిగి చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవచ్చేమో, కానీ ఇట్లా బిగ్ స్కేల్లో ఒక నీటి ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక రోడ్డు కానివ్వండి, ఇటువంటి ఏమైనా చేయాలంటే బిగ్ స్కేల్లో చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, అది లోకల్ ఆఫీసర్స్ చేసేది కాదు. సో అటువంటి అవకాశం మాకు లేదు. ఈవెన్ మీరు పార్లమెంట్ పార్టీ మీటింగ్ కూడా జరిగిన లేవు, చాలా తక్కువ టైం జరుగుతుంది. జరిగాయి గత 1.5 year నుంచి పార్లమెంట్ పార్టీ మీటింగ్స్. మాకు అక్కడ పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు మా పార్లమెంట్ 4 లీడర్ కండక్ట్ చేస్తారు. దట్ విల్ బి ఆన్ డైలీ బేసిస్. ఈరోజు పార్లమెంట్లో మనం ఏం మాట్లాడాలి, ప్రెస్ మీట్కి ఎవరు పోవాలి, ఏం మాట్లాడాలి ఉంటుంది, కానీ ఒక పెద్ద స్థాయిలో జరగలేదు. జనరల్గా సీఎం దీన్ని లీడ్ చేయాలి సార్. ఒక స్టేట్ రిప్రజెంట్ చేశారు సారు, చాలాసార్లు మా గవర్నమెంట్ ప్రజెంటేషన్ ఇచ్చి సమస్యలు ఇవి మీరు అక్కడ లేవనెత్తండి అన్నారు, కానీ గత 3 sessions జరగలేదు. గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? గ్రామాల్లో డెవలప్మెంట్ కూడా చేసే పరిస్థితి సార్ పథకాల వైజు బాగానే ఉంది సార్, కానీ డెవలప్మెంట్ వైజ్ లేదు. పథకాల వల్ల ప్రజలు బాగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. అంటే ఉపశమనం లాగా, వాళ్ళ బాధలకు ఉపశమనం లాగా పథకాలు ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చేయాలి పథకాలు, ఎక్కడైనా డెఫిషియన్సీ ఉంటే కవరప్ చేస్తారు. పథకాల వరకు జగనన్నకు మనం ధన్యవాదాలు చెప్పాలి. మా పేద ప్రజలకు, నేను పేద సామాజిక వర్గానికి చెందినవాడిని, అక్కడి వరకు ధన్యవాదాలు. డెవలప్మెంట్ ఉంటే ప్రజలు స్వశక్తితో నిలబడి వాళ్ళ బ్రతుకులో బ్రతుకుతారు. అది కావాలంటే డెవలప్మెంట్ ఉండాలి. సో ఈ డెవలప్మెంట్ ఒక్కరితో అయ్యేది కాదు, ఒక పార్టీ చేయాల్సిన పని. తప్పకుండా ఎవరో ఒకరు చేస్తారని ఆశతో ఉన్నాను. పారిశ్రామికంగా అభివృద్ధి